అది నీ చిత్తమే ప్రభు, నీ చిత్తమే తండ్రి. నీకు స్తోత్రమైన 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 మన పాపాల నిమిత్తం యేసయ్య చనిపోయాడు. మనం క్రీస్తు కొరకు జీవించాలని యేసయ్య చనిపోయాడు. మనం ఆయనతో జీవించాలని యేసయ్య చనిపోయాడు. యేసయ్యా నీకు స్తోత్రమైన స్తోత్రం. యేసయ్యా 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 నీకే స్తోత్రం. మనం ఇంకా బలహీనమైన చనిపోయాడు. ఎంతకాలం బలహీనపడతాం, ఎంతకాలం బలహీనపడతాం, ఎంతకాలం ఇంకా కుట్టుకుంటూ తిరుగుతావు, ఎంతకాలం మనం ఇంకా బలహీనమైన చనిపోయాడు. మన పాప నిమిత్తం చనిపోయాడు. ఆయన కొరకు మనం జీవించాలని చేసే చనిపోయాడు. మనం ఆయనతో సమాధానం పరచడానికి దేవుడు చనిపోయాడు. అయ్యా నాకు సమాధానం కలిగించింది, నాకు నెమ్మది కలిగించింది, నాకు సమాధానం కలిగించండి. సమాధానం కలిగించింది, సమాధానం కలిగించింది. ఎందుకు ప్రార్థించాలి? యేసు క్రీస్తు ఆజ్ఞాపించాడు కనుక ప్రార్థించాడు. శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థించు. ఇదిగో సాతాను నీ దగ్గరికి రాకుండా, ఎటువంటి అనుభవం నీ దగ్గరికి రాకుండా శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థించుకున్నా ప్రభు నుండి పొందుకున్నట్టు ప్రార్థించు. మన సంతోషం కొరకు, నీ సంతోషం కొరకు ప్రార్థించు. నీ చింతను జయించిన కొరకు ప్రార్థించు. రక్షణ పొందడం ప్రార్థించు. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించు. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, దేవా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీ బిడ్డలు 2 నిమిషాలు బలపరచని పాఠశాల ప్రార్థన చేసింది. అందరూ అలాగే పాఠశాల ప్రార్థన చేసింది. అందరూ అలాగే స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన శుక్రవారం వరకు మేము శుక్రవారం వరకు మమ్మలను మా కుటుంబాలను కాపాడిన వారికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉపవాస ప్రార్థనలు నిలుపుకొని మాతో సంఘముతో మాట్లాడిన ప్రతి మాటలు ప్రతి శోధనలో ప్రవేశపడుకోవాలంటే మెలుకోబడి ప్రార్థన చేయాలని మాతో మాట్లాడిన ప్రతి మాటకు బట్టి శోధనలు చెల్లిస్తున్నాయి. యేసయ్య పనులు చేసి అలచిపోయి ఉన్నప్పటికీ సమయానికి మందిరానికి రాలేకపోయాను, సమయానికి ప్రార్థన చేసుకోలేకపోయాను, సమయానికి ఉపస్థితి ప్రార్థన చేయలేకపోయాను. శరీరం సహకరించగా మందిరంలో ఏది చెరువుడని రాలేకపోయాను. మాతో మాట్లాడిన నాతో మాట్లాడే స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. మాట్లాడిన ప్రతి మాటకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసయ్య ఎక్కడ ఉన్న ఇద్దరు ముందు నా నామమున వారి మధ్యలో ఉంటానని మాతో మాట్లాడిన ప్రతి మాటకు నీకు స్తోత్రములు. విశ్వాసము లేకపోతే విష్ణువై ఉంట అసాధ్యమని సెలవించగల వారికి స్తోత్రములు. రక్షణ మొదలుకొని రక్షణ కొరకు మొదట ఆసక్తి కలిగి మొదట ఎంతో మంది వస్తూ నీ సన్నిధికి దూరం అవుతూ కష్టాలు వచ్చిన, ఇరుకులు ఇబ్బందులు వచ్చిన వారి హింసైన బాధైన ప్రాణం వచ్చిన కూడా నీ సన్నిధిని విడిచిపెట్టని ఎవరైతే నీ సన్నిధానంలో తీర్మానం చేసుకొని ఉన్నారో తీర్మానం విశ్రమించని అడుగుతున్నామయానికి స్తోత్రములు స్తోత్రము. మనసులను చూచి కాదు మడిపుట్టబడుతుంది, మనసులను చూచి కాదు
యేసయ్య నీ సన్నిధిలో తగ్గించబడి ఉండి యేసయ్య హెచ్చించబడతానని నా మాట్లాడిన ప్రతి మాటకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. మా భక్తి మాది యేసయ్య మా నీతి యేసయ్యను నెరవేర్చలేము కానీ మా భక్తి మోడకు పేరుకి లాంటిది ప్రభు. మమ్మల్ని దయతో క్షమించమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని దయతో క్షమించమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు ప్రభు. మనుషులను చూసి మేము ప్రార్థన కానీ భక్తులు ఎదగలేము కానీ నిన్ను చూసి ప్రభు నీతో ఎదుగుదల కలగాలని మాత్రం మాట్లాడే యేసయ్యా. నీకు స్తోత్రములు.